నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మళ్లీ షాక్ తగిలింది. పుష్ప 2 ది రూల్ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసు మరో మలుపు తీసుకుంది. ఈ ఘటనలో మహిళ రేవతి మరణానికి సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుల జాబితాను పోలీసులు విడుదల చేశారు. A1 గా సంధ్య థియేటర్ యాజమాన్యం పేరును చేర్చారు. A11 గా అల్లు అర్జున్ ని చేర్చారు. ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. 2024 డిసెంబర్ 4న హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన ఫ్యాన్స్ మధ్యలో అల్లు అర్జున్ అభివాదాలు చేస్తూ థియేటర్ కు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఏడాది కింద కోమాలోకి వెళ్లిన ఆ బాలుడు ఇంకా ఎవరినీ గుర్తుపట్టలేని పరిస్థితిలోనే ఉన్నాడు. అల్లు అర్జున్ రాకపై ముందుగా సమాచారం ఇవ్వకపోవటం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకుల్ని నెట్టడం వంటి కారణాలతో అతడిపైన కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. బెయిల్ పై బయటకొచ్చారు. ఇక సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చిక్కడపల్లి పోలీసులు నిర్ధారణకు వచ్చి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. థియేటర్ లో జరిగిన భద్రతా చర్యలు, ప్రత్యేక ఎంట్రీ ఎగ్జిట్ ఏర్పాటు లేకపోవటం, అధిక సంఖ్యలో ప్రేక్షకుల్ని ఒకేసారి అనుమతించడం వంటి లోపాలు గుర్తించారు.